హాయ్ హలో వెల్కమ్ టు rkvideos. ఈరోజు టాపిక్ వచ్చేసి మా మమ్మీ చేసిన వరిపిండితో సోప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా వరిపిండిలో రోజ్ వాటర్, దాంతోపాటు మనం ముందు వీడియోస్లో మనం చేసుకున్న ఆరెంజ్ పీల్ ఆయిల్ని కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. దీంతోపాటు మనం ముందు వీడియోస్లో మనం చేసుకున్న రోజ్ వాటర్ని కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్ ఇలా చేసుకుని పక్కన పెట్టుకుని, ఇప్పుడు పియర్ సోప్ని ఇలా కట్ చేసుకుని వాటర్లో డబుల్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న ఇంగ్రీడియంట్ పైన ఒక 4 రోజ్ పెటల్స్ని కూడా పెట్టుకొని కలుపుకోవాలి. పేర్ సోప్ అంతా కరిగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ముందుగా చేసుకున్న ఇంగ్రీడియంట్ మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఏదన్నా ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్లోకి కానీ లేదా ఇలా పేపర్ గ్లాస్లోకి కానీ తీసుకుని 4-5 అవర్స్ పాటు పక్కన పెట్టుకుని గట్టిగా అవనివ్వాలి. సోప్ అంతా గట్టిగా అయిన తర్వాత దీన్ని తీసుకొని యూస్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సులువుగా ఇంట్లోనే వరిపిండితో సోప్ తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.